సో అంత ఇంట్రెస్ట్ చేసే అమ్మాయి కావాలి. సో అన్నయ్య చెప్తే కథ చెప్పా ఓకే అంది అలాగే చూసుకుంటూ వచ్చాను. రిజల్ట్ బాగా ఏమనిపించింది ఛాలెంజ్ చేసింది ఎక్స్పెక్ట్ చేసిన దానికి రీచ్ అయ్యారనుకుంటున్నాను. ఆల్మోస్ట్ అంటే రోజు పొద్దున్న వచ్చినాక ఈ అమ్మాయి చేస్తున్నా చేయాలి అనుకునేవాడిని. బట్ సాయంత్రం అయిపోయాం బాగా చేసావమ్మా అని చెప్పి శభాష్ అని చెప్పాను. రోజు ఒకటి రోజు శభాష్. ఆయనకి ఐ యూస్ టు ఈట్ హిస్ హెడ్ అనమాట. బికాజ్ నాకు డౌట్స్ చాలా ఎక్కువ అండ్ పైగా నాకు ఆ, చాలా వరకు పాలిటిక్స్ ఇదంతా తెలియదు కాబట్టి ఇంకా అదేంటండి ఇది ఎవరి మీద అండి అది ఎవరి మీద అనేది సీక్రెట్ టాక్ అనమాట. ఓహో అలా జరిగిందా ఓహో ఓకే ఇలా అడగమంటారా అని. సో ఐ యూస్ టు ఈట్ హిస్ హెడ్ till I would clarify myself with the answers and very patiently even he would answer. He would say that if I can't answer you, I cannot answer the audience. So he would answer very patiently to all my questions and yeah, I worked really, really hard. I mean, from my side, if you ask me, I've given 100%. Like, in terms of hard work, I've given 100%. Nowhere, నేను ఎక్కడ పర్లేదులే ఎక్కడ లేదు. I have given 100%. Not only on location, at dubbing theatre also. So, let's see. మీరు మూవీ చేస్తున్నప్పుడు కొన్ని మూవీస్ అంటే ఇప్పుడు లవ్ సంబంధించి ఆ బేస్ చేస్తున్నప్పుడు ఎట్లా ఉన్నారు ఎగ్జాక్ట్లీ అట్లానే మీరు యాక్ట్ చేస్తే సరిపోతుంది. బట్ ఇంతకు ముందు డైరెక్టర్ చెప్పినట్లు మనకి ఒక హర్రర్ మూవీ చేసేటప్పుడు మీరు కొంచెం నేర్చుకుని చేయాలి. సో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తున్నప్పుడు కాస్త స్ట్రెస్ ఉంటుంది అంటే ఎట్లా చేయాలి నేర్చుకోవాలని ఒక తపన ఉంటుంది. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అంటే నేర్చుకుని చేశారా లేకపోతే ఇన్వాల్వ్ అయిపోయారా మీరు? నేను న్యూస్ ఛానల్స్ చాలా చూసాను అండ్ ఎలాగైనా ఇన్ హిందీలో ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ న్యూస్ ఛానల్స్ బట్ ఐ స్టార్టెడ్ వాచింగ్ a lot of news channels in Telugu. Even makeup van lo kuda short gaps lo velli I would put news channels and I would watch you all and learn and of course sit with my writer, my co-director and everyone and learn the language. అంటే కొన్ని వర్డ్స్ మళ్ళీ మళ్ళీ చెప్పాలి మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలి అప్పుడే వితౌట్ ద స్లాంగ్ యూ కెన్ గెట్ ఇట్ రైట్. సో ముఖ్యంగా భాష మీద నేను కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేశాను. ఈ సినిమాలో కొట్టాలి అదంటే అప్పుడే ఫస్ట్ రెడీ ఆయన ఆయన వెళ్ళి కొట్టంటే రెడీ సార్ దానికంటే కష్టపడలేదు. ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ ఒక కమర్షియల్ వేతో మూవీ తీస్తుంది కానీ సక్సెస్ మనీ కూడా రాదు. ఏ వేలో తీసినా మనం ఎంతమంది మనకి లాస్ కాకుండా ఉండాలని చూస్తారు. సో ఈ మూవీకి సంబంధించి మీరు ఏంటి కమర్షియల్ ఏమి యాడ్ చేశారు? అంటే కమర్షియల్ అంటే ఇంకా 5 పాటలు 6 ఫైట్లు లేకపోతే 12 కామెడీ సీన్లు ఉంటేనే కమర్షియల్ అనుకుంటే అది అన్ని సినిమాలు అంటే మరి అన్ని హిట్ అవ్వాలి కదా. 130 సినిమాలు స్ట్రైక్ సినిమాలు వస్తున్నాయి, 135 డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి. వీటిలో దగ్గర దగ్గర 260 సినిమాలు 250 సినిమాలు అదే పాయింట్ వస్తున్నాయి. మరి ఆడతారు మిగతా డిఫరెంట్గా ఉన్న సినిమాలు ఆడుతున్నాయి. సో ఇది డిఫరెంట్ స్టైల్గా తీసుకున్న సినిమా వాటితో డిఫరెంట్గా ఉంటుంది సినిమా. దీంట్లో మీకు కావాల్సిన సెటైర్ ఉంది. ఆ సెటైర్ డిఫరెంట్గా ఆవేశం ఉంది, బాధ ఉంది, నవరసాలు దీంట్లో ఉంది. నవరసాలు అనేది ఏదైనా కానీ నవరసాలు ఉండాలి. సో నవరసాలు ఉన్న సినిమా ఇది కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. నేను కొన్ని సినిమాలు చేసినప్పుడు అవార్డుల కోసం చేయలేదు బట్ వాటికి అవార్డ్స్ వచ్చాయి. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు ఇది ఏ కోవలోకి వస్తుంది అనుకోవచ్చు? ఇది ఎప్పుడు అవార్డుని ఆశ పెట్టుకునే అవార్డు కోసం సినిమా తీసుకోవడం వస్తుంది. మనం సినిమా మనం చేయాల్సిన మనం చేయాలి. భగవద్గీతలో చెప్పినట్టు మనం రిజర్వేషన్ నుంచి వచ్చేది వస్తుంది. దాన్ని ఆశించి చేయొద్దు అన్నారు. నేను ఏది ఆశించి చేయలేదు. మంచి చేద్దాం అనేది అంటే నాకు తెలిసిన మంచి చేద్దాం అనే ప్రయత్నం చేశాను. సమాజానికి మేము ఏం చేయగలం అని చేసాం. మొత్తం నా యూనిట్ అంతా హీరోయిన్ దగ్గర నుంచి మా రైటర్ దగ్గర నుంచి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఎవరైనా అందరూ అదే ఇంట్రెస్ట్తో చేస్తారు. మన సైడ్ మనం బెస్ట్ ఇద్దాము, అట్ ద సేమ్ టైం సమాజానికి ఎంత కొంత మన సైడ్ నుంచి చేయగలిగి చేద్దాం అనే ప్రయత్నం చేస్తాం. అందరం తెలిసి ఇది టోటల్ ఎఫర్ట్ ఆఫ్ యూనిట్. నా ఒక్కడితో లేకపోతే శారీని ఒక్కడందరూ అందరం చాలా కష్టపడి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనం ఏ పని చేసినా సరే ఆ పక్కన నుంచి మనకి కాస్త ఒత్తిడి వస్తుంటుంది. సో ఈ మూవీని చూసినా మనం ట్రైలర్ చూసినా మనకు అర్థమవుతుంది కాస్త రాజకీయ వ్యవస్థ మీద రాజకీయ నాయకుల మీద కాస్త గట్టిగా నేను మాట్లాడినట్టు మీరు పడినట్లు తెలుస్తుంది. సో మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి ఇబ్బందులు రాలేదు? చిన్న చిన్న
డైరెక్ట్ గా ఎవరి మీద ఉండదు, బట్ మీకు అన్ని క్లియర్ గా అర్థమవుతాయి. ఓకే. అదే మీరు చెప్పండి. మీ కో-స్టార్స్‌తో మీరు చేస్తున్నప్పుడు, మీతో పాటు నటించిన నటీనటులతో చేస్తున్నప్పుడు మీకెట్లా అనిపించింది? సో ఇందులో another very important character is Reshma, తను rape victim and she is the second girl who fights అన్నమాట. అండ్ రఘుబాబు గారు, బెనర్జీ గారు, కృష్ణ భగవాన్ గారు, బ్రహ్మానందం గారు, పోసాని గారు. సో we have a fantastic team of actors అన్నమాట. And like I mentioned earlier, ఇందులో who am I fighting with? I'm fighting with politicians. ఇప్పుడు వాళ్ళు సరిగా చేయకపోతే కన్విన్సింగ్ గా ఉండదు, మీకే కన్విన్సింగ్ ఉండదు. సో వాళ్ళు కూడా దే ఆల్ పర్ఫార్మ్ సూపర్, ఈవెన్ ఉత్తేజ్, దే ఆల్ పర్ఫార్మ్ సో వెల్ దట్ ఇట్ లుక్స్ వెరీ కన్విన్సింగ్ ఆన్ స్క్రీన్. సో వెన్ యూ సీ మీ మై డైలాగ్స్ వాళ్ళ రియాక్షన్స్ కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి మై డైలాగ్స్ ఆర్ హ్యావింగ్ అన్ ఇంటెన్సిటీ. సో రఘుబాబు క్యారెక్టర్ అయితే ఆయన సూపర్ క్యారెక్టర్ అనమాట. ఆయన ఒక డమ్ స్టూపిడ్ రౌడీ మినిస్టర్ అన్నమాట. ఏమీ తెలీదు కానీ సీఎం అవ్వాలని కోరుకుంటారు. ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తీసుకున్నప్పుడు అదే సహజంగా అదే మూవీస్ మళ్ళీ మాకు వస్తుంటాయి. సో ఆ మూవీస్ నుండి బయటికి రావాలి అని మీకు అనిపించట్లేదా? లేకపోతే ఇందులో దిగాలని చాలా మంది కోరుకుంటారు, మరి నేను ఎందుకు బయటికి రావాలని కోరుకోవాలి? సో నేను చేసిన మూవీస్ కానీ క్యారెక్టర్స్ కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ I'm actually a very confident person and an actor, so to an extent yes, but other kind of movies అని ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు, బట్ ఇలాంటి సినిమా ఎప్పుడో ఒకసారి వస్తుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది. సో I feel very very fortunate of myself. దట్టు భరద్వాజ్ గారు మూవీలో మీరు చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది ఆయన వర్కింగ్ స్టైల్? ఆయన వర్కింగ్ స్టైల్ గురించి అడిగితే ఆయన వర్కింగ్ స్టైల్ నా వర్కింగ్ స్టైల్ కి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇఫ్ నాట్ భరద్వాజ్ గారు ఫర్ ప్రతిఘటన ఐ డోంట్ థింక్ సో ఐ వుడ్ హావ్ డన్ అ సబ్జెక్ట్ లైక్ ప్రతిఘటన ఈవెన్ విత్ ద సేమ్ సెట్ ఆఫ్ టీమ్. బట్ ఇఫ్ నాట్ హిమ్ యాజ్ అ డైరెక్టర్ ఐ డోంట్ థింక్ సో ఐ వుడ్ హావ్ డన్ ఇట్, బికాస్ ఆయన ఏంటంటే హీఈస్ అ వెరీ బోల్డ్ పర్సన్. భయపడకుండా ఏదైనా తప్పు జరుగుతుందంటే వెళ్ళి మాట్లాడిస్తారు. And at the same time he's sensitive towards a lot of issues. So he's a super combination, and a person like him can do justice to a script like Pratighatna. So if not him then no one else. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈవెంట్స్ చూపించారు 18th రిలీజ్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ కావాలని Yeah, 18th April సినిమా చూడండి, get entertained and వెళ్ళి